వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ విద్యా ఉద్యోగ అవకాశం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనతో ఉన్నారు ఐఆర్ఎస్ ఆఫీసర్ డాక్టర్ ఏ సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సతీష్ గారు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. మొత్తానికి ప్రైమ్ న్యూస్ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా, ప్రత్యేకంగా చెప్పంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మంచి ఉపదేశాలు ఇస్తున్నందుకు మనస్ఫూర్తిగా మా యాజమాన్యం తరపు నుంచి మీకు మా అభినందనలు తెలియజేస్తున్నాం సార్. మా కృతజ్ఞతలు కూడా. థ్యాంక్ యూ అండి. సార్, ఏంటి ఇప్పుడు ఐఐటి ముంబై అందులో చదివే స్టూడెంట్ అంటేనే బేసిక్గా అమెరికాలో ఎంఎస్ చేసే వాళ్ళకి ఎంత డిమాండ్, ఎంత క్రేజ్ ఉంటుందో, సో ఐఐటి ముంబైలో చదువుకునేటువంటి స్టూడెంట్ కూడా అంతే క్రేజ్ ఉంది. ఇంకా అంతకంటే ఎక్కువనే చెప్పాలి. ఎక్కువని చెప్పొచ్చు. ఎందుకంటేనండి 15 లక్షల్లో రాసి ఎగ్జామ్ కదండి. అవును. వాళ్ళ తక్కువ మందే కదండి ఆ కాలేజీకి వెళ్ళేది. అసలు అందులో కంప్యూటర్ సైన్స్ లాంటిదంటే అలా మరి 60 ర్యాంకర్లు రావాలి. మొన్న ఫస్ట్ 50 ర్యాంకర్లో 48 మంది అక్కడికి వెళ్ళిపోయారు సిఎస్కి. అంటే కంట్రీ క్రీమ్ అంతా ఐఐటీలో, ఈ ఓల్డ్ ఐఐటీస్లో ఉంటుంది. అంటే ముంబై అనే కాదండి, మద్రాస్ కానీ. ముంబై ఫేమస్ కదా సార్. ముంబై చల్లగా కొంచెం ఆ ప్లేస్ అడ్వాంటేజ్. ఇప్పుడు ఏంటి సార్, ఈ ముంబైలో ఐఐటి ముంబైలో మెషిన్ లెర్నింగ్ మీద ఇంటర్న్షిప్ వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి బాగా వార్త ఒకటి సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అవుతుంది. అవునండి. ఏంటి సార్ అంటే ఈ మెషిన్ లెర్నింగ్ అనేది ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ, మీకు తెలియదే ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫ్యూచర్లో మీ ప్లేస్లో మనిషి కాకుండా వేరే వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేస్తారేమో నన్ను. అవును, ఆల్రెడీ ఉన్నాయి ఇప్పుడు. కాకపోతే అంత ఇంకొస్తాయి, సోఫిస్టికేషన్ అవ్వలేదులేండి. వస్తాయి. మేబీ ఇప్పుడు కాకపోతే 4 ఏళ్ళకు 10 ఏళ్ళకి అయితే ఎంతో కొంత రీప్లేస్ చేయడానికి ప్రయత్నం జరుగుతున్నటువంటిది. ఇందులో ఏంటంటేనంటే ఈ మిషన్ లెర్నింగ్ సంబంధించినటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ల్యాబొరేటరీస్, వీళ్ళు ఏం చేశారంటేనంటే ఒక 6 నెలల పాటు, మామూలుగా సమ్మర్ ఇంటర్న్షిప్స్ వేరు, ఇది వేరు. సమ్మర్ అంటే ఏదో 1-2 నెలలు వెళ్తారు. ఒక 6 నెలల పాటు వీళ్ళు మీ పని మీరు చేసుకుంటూ, ఓకే, ఒక స్టూడెంట్గా ఉన్న పర్లే, జాబ్ చేస్తున్న పర్లే, చేసుకుంటూ కూడా మీకు కొంత బేసిక్ నాలెడ్జ్ ఉన్నట్లయితే, డీప్ లెర్నింగ్ కానీ, పైథాన్ కానీ, ఇలా బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, వీటికి సంబంధించి మీ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నట్లయితే, కొంత ఎంఎల్లో కూడా కొంత ప్రావీణ్యత కానీ మీకు ఉన్నట్లయితే, ఏదైనా ప్రాజెక్ట్ చేయడం కానీ ఇంకోటి కానీ ఉన్నట్లయితే దీనికి మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే ఏం చేస్తారంటే 6 నెలల్లో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఎల్లక్కర్లా. అదొక అడ్వాంటేజే కదా. మీకేమి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు. అక్కడ ఫ్యాకల్టీ గైడ్ ఒక అతను నీకు అసోసియేట్ అవుతాడు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ముందు రికమెండేషన్ లెటర్ రాస్తాడు రేపు ఫ్యూచర్లో ఎప్పుడన్నా హైయర్ స్టడీస్కి వెళ్ళాలంటే. అన్నిటికంటే మంచి అడ్వాంటేజ్ అండి. ఆల్రెడీ వర్క్ చేశాడు, ఇతను బాగా చేశాడు. ఇక్కడ ఇంటర్న్షిప్ అనేది ఏదైనా ఒక కంపెనీ తరపు నుంచి చేస్తారు కదా, ఇక్కడ కాలేజీ ప్రొఫెసర్ దగ్గర చేస్తారు వీళ్ళు. ఓకే, ఇది కంపెనీస్తో సంబంధం లేదు కాదు. వీళ్ళు ఏం చేస్తారంటేనండి, ఐఐటి ముంబైలో జనరల్గా ప్రాక్టికల్గా చాలా ల్యాబొరేటరీస్ ఉంటాయి కదండి. ఆబ్వియస్గా ఎంఎల్ ల్యాబ్స్ ఉంటాయి. ఎంఎల్ ల్యాబ్స్లో కొన్ని వర్క్స్ ఉంటాయండి ప్రొఫెసర్ చేయవలసినవి. అంటే వాళ్ళు క్లియర్గా డిఫైన్ చేసింది ఏంటంటే ఎలాంటి వర్క్ అంటే డిఫైన్ చేశాడు. ఎలా చేశాడంటే ఎంఎల్కి సంబంధించిన ఆల్గారిథమ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని డేటాని అనాలిసిస్ చేయాలండి. ఆల్గారిథమ్స్ రాయాలి కదా. అవును. ఆవిడ చెప్పేది ఏంటంటే డెవలపింగ్ ద ఎంఎల్ ఆల్గారిథమ్స్ టు అనలైజ్ ది ఫ్లో ఆఫ్ ది డేటా, అలా అదొక యాక్టివిటీ ఉంది. అట్లాగే డేటా సైన్స్ ఏదైతే ప్రోటోటైప్స్ ఉంటాయో, డేటా సైన్స్ ప్రోటోటైప్ చేసి దాన్ని అప్లయింగ్ టు ది అప్రోప్రియేట్ ఎంఎల్ ఆల్గారిథమ్స్. సో మీకు ఐడియా ఉంటుంది ఐటీ. సో అలాగే ప్రిడిక్షన్స్ చేయాలంటే ఎంఎల్స్ టెక్నాలజీ మనం వాడతాం. అలాగే డిజైనింగ్ హై క్వాలిటీ సాఫ్ట్వేర్స్ కానివ్వండి, ఎంఎల్ సిస్టమ్స్ కానీ, లేకపోతే సెల్ఫ్ రన్నింగ్ ఏఐ కానీ, కంప్యూటర్ విజన్ సాఫ్ట్వేర్స్ సంబంధించినటువంటిది ఒక ఏరియా. అట్లాగే ఎన్ష్యూరింగ్ ద ఆల్గారిథమ్స్ జనరేట్ యాక్యురేట్ యూజర్ ఓరియంటెడ్ రిజల్ట్స్. అంటే ఏదైతే ఎంఎల్కి సంబంధించినటువంటి ఆల్గారిథమ్స్ రిజల్ట్ వస్తాయో అది యాక్యురేట్గా ఉందో లేదో చెక్ చేయడం. ఓవరాల్గా డేటాని అనాలిసిస్ చేయడం, ఆల్గారిథమ్స్ రాయడం, ఎంఎల్ మోడల్స్ని చేయడం, లేదా ప్రోటోటైప్ కింద చేసే విధానం ఏదైతే ఉందో ఇలాంటివన్నీ చేయడానికి సంబంధించినటువంటి మనుషులు కావాలని చెప్తున్నాడు వాడు. స్టైఫండ్ కూడా ఇస్తాడండి. ఈవెన్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ స్టైఫండ్ కూడా ఉంది, మళ్ళీ ఒక 5,000 రూపాయలు ఇస్తాడండి నెలకి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన. ప్లస్ మీకు రికమెండేషన్ లెటర్ మీకు వస్తుందండి. డెఫినెట్గా ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తాడు. రికమెండేషన్ లెటర్ వేరు, సర్టిఫికేట్ వేరు. ఇది ప్రాజెక్ట్ చేశాడు అని సర్టిఫికేట్. ఇది చాలా అడ్వాంటేజ్ అండి. మీకు జాబ్స్కి వెళ్ళినా ఇంకోటి వెళ్ళినా డెఫినెట్గా మీకు డెఫినెట్గానండి ఏఎంఎల్ బాగా జరుగుతున్నటువంటి కాలేజీలు చెప్పాలంటే మీకు ఐఐఎస్సి బెంగళూరు, ఐఐటి మద్రాసు, ఐఐటి ముంబై, ఐఐటి ఢిల్లీ, ఖరగ్పూర్ ఏవైతే ఉన్నాయో ఈ 4-5 కాలేజీల్లో చాలా హ్యూజ్గా ఇన్వెస్ట్మెంట్స్ ల్యాబ్స్ ఉన్నాయి. చాలా ఆల్మోస్ట్ మీకు ఎక్కువగానే జరుగుతుందండి. ఇందులో
ఈవెన్ త్రిబుల్ హైదరాబాద్ కూడా మంచి బాగానే జరుగుతుంది. ఎన్ఎల్పి ఏరియాస్లో ఎల్ఎల్ఎం చాలా మంచి మంచి డెవలప్మెంట్స్ అండి. అన్నీ చాలా వ్యాస్ట్గా డెవలప్ అవుతుందండి టెక్నాలజీ. మనం అసలు ఊహించలేం అంత వ్యాస్ట్గా డెవలప్ అవుతుందండి. అందువల్ల ఏంటంటే ప్రతి కంపెనీ కూడా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నాయి. కాలేజెస్లో కూడా ల్యాబ్స్ అండి. ఇప్పుడు ఎన్విడియా ఉందండి ఫర్ ఎగ్జాంపుల్. ఎన్విడియా షేర్ విపరీతంగా పెరిగింది, మొత్తం వరల్డ్ షేక్ చేసింది. అట్లా ఆ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి సంబంధించిన ఎన్విడియా ఏదైతే ఉందో షేర్ ఒకేసారి ఎన్నో వందల రెట్లు పెరగడం కానీ లేకపోతే కంపెనీకి విపరీతమైన లాభాలు రావడం జరిగినాయి. సో ఇలాంటి అంటే టెక్ అనమాట అండి. ఈ టెక్నాలజీకి సంబంధించి ప్రతి కంపెనీ, ఇటు మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్ కాదండి, ప్రతి కంపెనీ కూడా ఈ టెక్నాలజీ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల ఎంప్లాయీస్ని తీసేస్తున్నాయి. ఒక 100 మంది ఎంప్లాయీస్ ఉంటే ఒక 40 మందిని ఉంచుకుంటుందండి. ఈ 60 మందికి ఇవ్వాల్సిన డబ్బులు టెక్నాలజీకి రీసెర్చ్కి పెట్టేస్తున్నారు. ఇందులో టెక్నాలజీ ఏదైనా వచ్చింది, ఇప్పుడు మీకు చాట్ జీపీటీ వచ్చింది. ఇప్పుడు ముఖేష్ అంబానీ ఏం చేశాడు, భారత జీపీటీ అని కొత్తగా లాంచ్ చేశాడు. మనం వాడటం ఏంటి, మైక్రోసాఫ్ట్ వాడిది. ఇలాగ ప్రతి ఓడు కూడా వాళ్ళ ఓన్ మోడల్స్ని తయారు చేసుకుని కాంపిటేటర్స్ వాళ్ళ అంతే కదండి. ఇప్పుడు మీరు కంపెనీ అండి, మీరు వేరే వాడిది కొనుక్కోవాలి కదా, లేకపోతే మీరే తయారు చేసుకుంటున్నారు మీ రిక్వైర్మెంట్స్కి. అంటే ప్రతి కంపెనీ ఎలా తయారైందంటే ఇండియాలో దగ్గర ఏ స్టార్టప్స్ అండి, మీరు నంబర్ అండి, దగ్గర కనీసం 5,000 నుంచి 6,000 స్టార్టప్స్ వచ్చేసినాయి ఈ 2-3 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా. అంత స్పీడ్గా పెరుగుతుంది. ఎడ్యుకేషన్లోకి వచ్చింది, మెడికల్లో ఉంది, అగ్రికల్చర్లో ఉంది, ఫార్మాలో ఉంది, సివిల్ ఇంజనీరింగ్లోకి వచ్చింది, మెకానికల్ ఇంజనీరింగ్లోకి వచ్చింది, డిజిటల్ ప్రతి దాంట్లోకి వచ్చేసిందండి. మరి ఈ స్టార్టప్సే కదా ఇవన్నీ. ఈ స్టార్టప్స్ వస్తున్నాయి కాబట్టి ల్యాబ్స్ ఏం చేస్తున్నారంటే, కంపెనీస్ ఏం చేస్తారంటేనంటే వచ్చి 5 crores 10 crores 20 crores పెట్టి ఐఐటీస్లోను వీటిలోను ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో ల్యాబ్స్ వాళ్ళే కన్స్ట్రక్ట్ చేస్తారు. వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసి ఇస్తారు. ఇచ్చి ఏం చేస్తారు దేశంలోకి, ఆ ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లం ఉంటుంది కదా, కాలేజీలకు పడేస్తారు. అది మరి మీరేం పడతారో పడండి, ఇదిగో ల్యాబ్ 5-10 crores ఇన్వెస్ట్మెంట్, ప్రాబ్లం ఇది, నువ్వు ప్రోడక్ట్ తయారు చేయి, దానికి వాడతారండి. అంతే కదండి. ఇప్పుడు మీరు ఒక ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు, మీకు ఏదో ప్రాబ్లం వచ్చింది, మీ దగ్గర రీసెర్చ్ వింగ్ ఉండదు కదా. పెద్ద కంపెనీస్ అయితే ఉంటాయి, మైక్రోసాఫ్ట్ ఇలాంటివి, మీరు ఎవరు కూడా ఇవ్వాలి కదా, ఆ కాలేజీ కూడా పడేస్తారు. ఈ పెద్ద ఏం చేస్తున్నాయి, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి వాళ్ళు ఓన్ రీసెర్చ్ వింగ్స్ ఉన్నప్పటికీ కూడా ఈ టాప్ మోస్ట్ కలిపి యూఎస్ ఉందనుకోండి, యూఎస్ మొత్తం ఫండింగ్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటారు, ఈ జార్జియా టెక్ కానీ లేకపోతే సిఎంయూలకు కానీ లేకపోతే ఏదైతే టాప్ మోస్ట్ టెక్సాస్, ఆస్టిన్, వాషింగ్టన్, సియాటిల్ ఇలాంటి సిఎస్లో స్ట్రాంగ్ కాలేజెస్ ఏవైతే మీకు ప్రిన్స్టన్ కానీ కార్నెల్ కానీ ఏవైతే మీకు ఉన్నాయో మొత్తం ఫండింగ్ మొత్తం అంతా కూడా ఐటీ ఫార్మ్స్ అండి. ఫార్మా కంపెనీస్ ఎక్కువ ఇస్తాయి. ఫార్మా కంపెనీస్ ఎక్కువ ఉంటుందండి, మీకు పై కనపడదు, చాలా హ్యూజ్ కంట్రిబ్యూషన్ ఉంటుందండి. ఫార్మాలో ఇప్పుడు మొత్తం కంప్లీట్గా ఏ చేసేయాలని మీకు తెలిసి, ఇప్పుడు ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పేసి డెవిన్ ఏఏ వచ్చింది కదా. అవును. ఇప్పుడు కొత్తగా ఏమంటారు తెలుసా, ఏ డాక్టరు. ఓకే, డాక్టర్తో పని లేదు, ఏ డాక్టర్ మీద ఫండింగ్ జరుగుతుంది. ఇప్పుడు బ్లాక్ చైన్ మీద జరుగుతుంది ఫండింగ్. టెక్నాలజీ పెరుగుతుంది, ఇంకా కంప్యూటర్ సైన్స్లో ఉద్యోగాలు పోతున్నాయి. కంప్యూటర్ సైన్స్ ఉంటుందా ఉండదా అనేది తెలియకుండా, అవగాహన లేకుండా యూట్యూబ్లో చెత్త ఎవడ పడతాడు వీడియోలో పెడుతుంటే అమాయకంగా చూస్తున్నారు జనం. టెక్నాలజీ విపరీతంగా పెరుగుతుంది, టెక్నాలజీలో బతకవలసిందే మనం, అంతే కదండి. ఇప్పుడు మీరు వదిలేశారనుకోండి, అంటే సిఎస్ ఒకప్పుడు మ్యాథమెటిక్స్ ఏమనేవారు మీరు, అన్నింటిలోనే ఉందరా బాబు, మ్యాథ్స్ ఉంటే తప్ప ఏది చదవడానికి పనికిరాదు, మ్యాథ్స్ ప్రతి దాంట్లో ఉందని. ఇప్పుడు సిఎస్ మ్యాథ్స్ని రీప్లేస్ చేసింది. లాజిక్ చూడండి, సిఎస్ ప్రతి దాంట్లో ఉంది. గత 50 ఏళ్ళ నుంచి హిస్టరీ ఏం చెప్తుంది, ప్రపంచం మ్యాథమెటిక్స్ అనేది ప్రతి దాంట్లో ఉందరా, మ్యాథ్స్ నేర్చుకోండి అని చెప్తుంది. ఇంకొంచెం అడ్వాన్స్ అయ్యి మ్యాథ్స్ని సిఎస్ రీప్లేస్ చేసేసి సిఎస్ అనే చోట్ల ఉందంటున్నారు ఇప్పుడు. అవును, సిఎస్ నేర్చుకోవాలి అంతే ఎవడైనా. ఇన్ ద సెన్స్ కోడింగ్, లాజిక్ అంటే పార్ట్ అండ్ ఇంకా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అంతే. ఒకటి ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి మైక్రోసాఫ్ట్ కానీ లేదా ఈవెన్ అమెజాన్ సీఈఓస్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, నేను చెప్పేది కాదు, కోడింగ్ పిల్లలు నేర్చుకోవద్దని చెప్తున్నారు పిల్లల్ని. వీళ్ళందరూ ఏదో హ్యాట్ ఏదో కంపెనీ అండి, ఎవడపడతాడు ఫేస్బుక్లో వచ్చి డబ్బులు చాలామంది దగ్గర 100 కోట్ల వ్యాపారం చేసేసారు స్టార్టప్ ఇవ్వడం. ఈ అమాయకుల తల్లిదండ్రులు 6వ తరగతులకి 5వ తరగతులకి ఇది వైట్ హ్యాట్ ఏదో ప్రోగ్రామింగ్ నేర్పిస్తాం అది ఇదని చెప్పి చేశారు. కరెక్ట్గా ఇప్పుడు చెప్తున్న గెస్సింగ్ ఏంటంటే, ఈవెన్ నా ఐడియా కూడా కరెక్ట్గా 5 to 6 years తర్వాత ప్రోగ్రామింగ్ రాసేవాళ్ళు అవసరం లేదు సొసైటీకి. అసలు ప్రోగ్రామింగ్ అవసరం లేదండి రాసేవాళ్ళు. ప్రోగ్రామింగ్ అవసరం లేదు, మొత్తం అంతా కూడా ఆటోమేషన్ అయిపోతుంది, అదే రాస్తుంది ప్రోగ్రామ్. అందుకని మీరు ఐఐఎస్సి బెంగళూరులో చదివారు అనుకోండి, ఐఐఎస్సి వీడియో చేసినప్పుడు ఇంకా బాగా చెప్తాను. ఐఐఎస్సి బెంగళూరులో కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ బీటెక్ లేకపోతే ఎంఎస్లో కంప్యూటర్. అసలు ప్రోగ్రామింగ్ చెప్పరు వాళ్ళు ఏమంటారు తెలుసా, ప్రోగ్రామింగ్ మేము చెప్పేది అంటే ఎవడపడతాడో నేర్చుకుంటాడు. ప్రోగ్రామింగ్ ఐఐఎస్సి రావడం ఏంటి, ఇట్స్ అ ఫండమెంటల్.
ఫండమెంటల్స్ నేర్పిస్తాం మేము. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని ఎలా వాడాలో నేర్పిస్తున్నారు కొన్ని కాలేజీ వాళ్ళు. ఇప్పుడు ప్రోడక్ట్ ఎలా వచ్చిందో నేర్పించాలి. అప్పుడే కదా నీకు ఇన్నోవేషన్ ఐడియా వస్తుంది కదండి. ఇప్పుడు నేను ఒకటి ఇచ్చానండి ప్రోడక్ట్, ఒక సాఫ్ట్వేర్ని, మీరు ఎలా వాడాలో నేర్పించాను, ట్రైన్ చేశాను, మీరు పనికిరారు మాకు. అవి చేస్తున్నాయి చాలా అమీర్పేట ఇన్స్టిట్యూట్స్ లేకపోతే ఇంకోటి చిన్న చిన్న కాలేజీలు. అది కాదు ఇప్పుడు నెక్స్ట్ ట్రెండ్. ఈ ప్రోడక్ట్ని ఎలా తయారు చేసో తెలియాలి నీకు. అప్పుడు కొత్త ప్రోడక్ట్ను ఎలా చేయాలో నీకు ఆలోచన వస్తుంది. అంతేగాని క్రియేట్ చేసి ఆల్రెడీ తయారు చేసిన ప్రోడక్ట్ను వాడటం కాదు. ఈ వాడుతున్న జనాలే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటున్నారు. అవును, మీకు అంతే కదండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మ్యాక్సిమం 80% సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా గూగుల్ చేసి ఉన్న కోడ్ కాపీ చేసి కాపీ చేసి పేస్ట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఇప్పుడు ఏం చెప్తుందంటే వర్కౌట్ చేస్తారు. ఇప్పుడు ఏం చెప్తుంది యూఎస్ కూడా అఫీషియల్గా ఏం చెప్తుంది, చాట్ జీపీటీ అఫీషియల్గా వాడని చెప్తుంది. అఫీషియల్లీ చాట్ జీపీటీని రికగ్నైజ్ చేసేసింది. అంటే అది అర్థం ఏంటి, మీరు మాకు కోడింగ్ కూడా వద్దు, అసలు కోడింగ్ కూడా వద్దని చెప్తున్నారు కదా. సో ఫైనల్గా ఐఐటి ముంబైలో ఏదైతే ఈ ఆపర్చునిటీని పట్టుకోవాలండి. ఇలాంటి ఇదంతా లేటెస్ట్ ఏరియాస్ మీద జరుగుతూ ఉంటాయి కదండి. ఇలాంటి ఒక్క ఆపర్చునిటీ దొరికితాయండి నిజంగా 6 నెలల పాటు మీకు ఆల్మోస్ట్ మెషిన్ లెర్నింగ్ దొరికితే మీకు ఒక స్టెప్ దొరికిసినట్టే. రైట్. సో డెఫినెట్గా ఇక్కడ విద్యార్థులు కానీ ఎవరైతే కొంచెం ఈ ఏరియాలో ఉన్నారో ఇమీడియట్గా 30th ఏప్రిల్ అండి, టైం ఎక్కువ లేదు. ఇమీడియట్గా వీడియో ఒకవేళ ఎవరైనా చూసిన వాళ్ళు పాపం మీకు సంబంధించింది కాకపోయినా పాపం సంబంధించిన వాళ్ళకి కనీసం ఫార్వర్డ్ చేస్తే పాపం వాళ్ళన్న మీకున్న సర్కిల్లో కానీ ఎవరైనా చేస్తే 30th ఏప్రిల్లో ఇమీడియట్గా అప్లై చేసుకున్నట్లయితే ఒకవేళ ఈ ఆపర్చునిటీ కానీ వస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి చక్కగా మీకు డెఫినెట్గా వాళ్ళ రికమెండేషన్ లెటర్ కానీ సర్టిఫికేట్ కానీ మీకు డెఫినెట్గా యూజ్ అవుతుందండి. ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ కదండి ఐఐటి ముంబైలో ఇవన్నీ డెఫినెట్గా ఆ వాల్యూ అనేది ఉంటుంది. ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. అంటే చాలా ఇంట్రెస్ట్ పడతాయండి, అన్నీ మనం చేయలేకపోతున్నాం. అవును, అవకాశం ఉన్నప్పుడు కొన్ని మనం చేయగలుగుతున్నాం. సో ఇది ఉపయోగించుకోవాలని అందరినీ కూడా. సో డెఫినెట్గా అంటే స్టైఫండ్ గురించి దాని గురించి అయితే కాదు కానీ బట్ డెఫినెట్గా మీకు లెర్నింగ్ అనేది ఉంటుందండి దీని ద్వారా. ధన్యవాదాలు సతీష్ గారు. థ్యాంక్ యూ అండి. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.